కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేఎస్ శాస్త్రి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు. నమస్కారం అండి. నమస్కారం. అయితే దీపంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం కదా. లక్ష్మీదేవి ముందర కానీ, దీవాళి అప్పుడు ఎస్పెషల్లీ ఎన్ని దీపాలు పెడతామో అమ్మవారు ఆ దీపాల వెలుగులో మన ఇంట్లోకి నడుచుకుంటూ వస్తారు అవును. అన్న భావనతో. అలాగే ఇప్పుడు శ్రావణ మాసంలో కూడా ఆ దీపం యొక్క ప్రాముఖ్యత తెలియచేస్తూ ఏదన్నా ఒక మంచి దీపం చెప్పండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రే నమ. ఇక్కడ మనకు దీపం అంటే పరబ్రహ్మ స్వరూపము, దీపం అంటే లక్ష్మీ స్వరూపము, దుర్గా స్వరూపము. దీపంలో ఒక ప్రాముఖ్యత మీకు అందరికీ తెలుసు. ప్రముఖ రాష్ట్రమైనటువంటి కేరళ ప్రాంతంలో దీపానికి అన్ని రకాల పూజలు చేస్తారు. కేరళ సాంప్రదాయంలో దీపానికే అన్ని పూజలు ఉంటాయి. వాళ్ళు చిత్రపటం అనేది వాడరు తొందరగా, ఏది ఫోటోలు పెట్టరు. దీపానికి అన్ని పూజలన్నీ దీపస్వరూపానికే చేస్తారు. అంటే అంత ప్రాముఖ్యం ఉంది ఆ దీపానికి. ఎందుకంటే మనకు వెలుగును నిర్దేశించేది, మార్గదర్శనం చేసేది దీపం. ఈ యొక్క దీపానికి చూస్తున్నట్టే శ్రావణ మాసంలో ముఖ్యంగా అందరికీ కావాల్సినటువంటి సౌభాగ్యము, సిరి సంపదలు, వీటికి ప్రత్యేకంగా మనకు శ్రావణ మాసం విరివిగా చేస్తుంటాం. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా దీపాల్లో రకరకాల దీపారాధనలు ఉన్నాయి. అవునండి. మీకు ఇదివరకులో ఒకటి చెప్పాను, మళ్ళీ కూడా ఇంకోటి కూడా చెప్తున్నాను. దీపంలో చాలా రకాలైనటువంటివి ఉన్నాయమ్మా. ఇందులో లక్ష్మీ కుబేర దీపం ఒకటి. ఈ లక్ష్మీ కుబేర దీపం అంటే ఏమిటి అంటే, తాబేలు స్వరూపము కింద దీపం కింద ఉంటుందమ్మా. పైన దీపం 5 ఒత్తులు వేసుకోవటానికి ఉంటుంది. దీన్ని లక్ష్మీ కుబేర దీపం అంటారు. అందరు లక్ష్మీ కుబేర దీపం అంటే ఏదో ఒక దీపం అమ్మవారు స్వామివారి ఫోటో పెట్టేసి అక్కడ ఆ దీపం కుబేర దీపం అనుకుంటారు. కానీ తాబేలు అంటే కూర్మ స్వరూపం. కూర్మం పైన వేసినట్టయితే, కూర్మం పైన దీపం పెట్టినట్టయితే దాన్ని లక్ష్మీ కుబేర దీపం అంటారు. దీనిలో రకరకాలు ఉన్నాయి. విప్ప నూనెతో చేయొచ్చు, మళ్ళీ ఆవు నెయ్యితో చేయొచ్చు, తర్వాత మళ్ళీ నువ్వుల నూనెతో చేయొచ్చు, తర్వాత కొబ్బరి నూనెతో కూడా చేయొచ్చు. కానీ కొంతమంది ఏంటంటే మనకు కొన్ని కొన్ని ఆచారాలు వ్యవహారాలు చూసుకున్నప్పట్లయితే కొబ్బరి నూనె యొక్క దీపారాధన చాలా ప్రాముఖ్యం వచ్చింది శుక్రవారం పూట. నువ్వుల నూనె వాడకూడదు అని చెప్పి ఒక ప్రాముఖ్యత ఉన్నది శుక్రవారం రోజు మాత్రం. కాబట్టి ఈ శుక్రవారం కొన్ని దేవాలయాలు కూడా చేస్తున్నారమ్మా. అయితే కొబ్బరి నూనె ప్రాముఖ్యం ఏంటంటే, అమ్మవారికి కొబ్బరి యొక్క విశేష గుణగణాలు, మీరు కొల్హాపూర్ పోయినా కూడా అమ్మవారికి అందరికీ మనకి ఆ యొక్క పూర్ణ కలశం లాగా అది ఇస్తారు. కొబ్బరికాయ ఇస్తారు. కొబ్బరికాయ ఇస్తారు. దాన్ని తీసుకొని చేసుకొని తినేసేమంట, స్వీట్ లాగా చేసుకొని. అంటే కొబ్బరి ప్రాముఖ్యం ఎక్కువ ఉంటుంది. కొబ్బరి నూనెతో కుబేర దీపం పెట్టినట్లయితే ముఖ్యంగా మనకేం కలుగుతుంది, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మొదటిగమ్మ. అదే విప్ప నూనెతో చేసినట్టయితే ఈ దీపారాధనని, కుబేర దీపాన్ని, మన స్వామివారి అమ్మవారి అనుగ్రహం వల్ల ఎవరైనా మన మీద ఏడుపుతో ఉన్నా ఆ విప్ప నూనె కనుక చేస్తే ఆకర్షణ శక్తి మనకు పెరిగి ధనం అనేది ఆకర్షితమవుతుంది. అది ఒకటి. ఆవు నెయ్యి సకల దేవతలకి ప్రాధాన్యమైంది. ఇది నెయ్యితో హోమాలు చేస్తాం కాబట్టి మంచి నికారసైనటువంటి ఆవు నెయ్యి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆవు పాలు కొనుక్కుంటే అన్ని రకాలు అందులో నుంచి వస్తుంటాయి. మెల్లిగా దాన్ని చిలకరిస్తే నెయ్యిగా ప్రాధాన్యత వస్తుంది. ఆ నెయ్యి ప్రాధాన్యత తీసుకొని మనం ఆవు నెయ్యి కనుక దీపారాధన చేసినట్టయితే, అయితే ఇక్కడున్న విషయం ఏంటంటేనమ్మా, దీపారాధన ఎక్కడ చెయ్యాలి అనే ఒక ప్రాధాన్యం కూడా ఉంది. అమ్మవారికి కుడివైపు దీపారాధన చేయాలి. ఇది అమ్మవారికి కుడివైపు ఉండేటువంటి, ఎడం వైపు కాదమ్మా, అమ్మవారికి కుడివైపు. కుడివైపు నెయ్యి దీపారాధన, ఎడం వైపు నువ్వుల దీపారాధన చేయాలి. అంటే కొంతమంది 2 దీపాలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, రోజు ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఈ ఆవు నెయ్యి కానీ, ఇప్పుడు చెప్పేటువంటి కొబ్బరి నూనె కానీ, లేదా విప్ప నూనె కానీ, ఇవన్నీ విప్ప నెయ్యి కానీ, ఇవన్నీ కుడివైపు ఉండేటువంటి అమ్మవారి కుడివైపు ఉండేటువంటి హస్తం వైపు చేయాలి. అలాగే. తర్వాత ఈ కుబేర దీపంలో ఇంకొకటి ఉన్నది. ఇంకో నెయ్యి ఏంటంటే, కొంతమంది అష్టమూలికా తైలం అని చెప్పి కూడా ఉన్నారు, మార్కెట్లో దొరుకుతూ ఉంటారు అష్టమూలికా తైలం అని. ప్రముఖులు దానికి కూడా ఒక బ్రాండ్ కూడా ఉంది, అష్టమూలికా తైలంతో దీపారాధన చేస్తే ఏం కలుగుతుంది అని, అష్టలక్ష్మి ప్రాప్తి. అష్టమూలికా తైలాన్ని కూడా దీపారాధన చేయొచ్చు. అంటే మూలికల సామర్థ్యం అంతా ఉంటుంది కాబట్టి. ఇంకా మీకు కొద్దిగా డౌట్ ఉందండి, ఈ నెయ్యిలు నికార్సైనవి లేవు, ఏవి నికార్సో ఏవి నకిలీవో కల్తీ ఉన్నాయో మనకు తెలియదు అన్నప్పుడు పచ్చకర్పూరాన్ని పొడి చేసి అందులో వేసేసేయండి. పచ్చకర్పూరాన్ని పొడి చేసి అందులో వేయటం వల్ల ఆ అమ్మవారి యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. ఇంకా అందులో పచ్చకర్పూరం వల్ల
కాబట్టి అలా చేయొచ్చు. ఒత్తి, ఇక్కడ ఒత్తి ప్రాధాన్యం చూడండి. కొంతమంది 5 ఒత్తులు వేయటం, కొంతమంది 2 ఒత్తులు వేయటం. ఇంట్లో కాబట్టి 3 అని అంటూ ఉంటారు. త్రివర్తి సంయుక్తం. యాక్చువల్గా ఏంటంటే అమ్మా, త్రివర్తి సంయుక్తం అనేది చాలా ముఖ్యమైనది. త్రివర్తి అంటే 3 ఒత్తులు ఏకంగా చేసి దాన్ని ఒత్తుగా చేసి దాన్ని పెట్టాలంటారు. ఇక్కడ పసుపు రంగు కానీ, తామర పూలు రేణు ఏదైతే ఉంటుందో నారతో కానీ, కొబ్బరి నారతో చేసేటువంటి దీపారాధన చాలా ప్రాముఖ్యం. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ దీంతో కానీ, మళ్ళీ తెల్ల జిల్లేడు పొర కూడా వచ్చేటువంటి నార, ఈ నార వీటితో చేయటం వల్ల ముఖ్యంగా మనకు ఉండేటువంటి ధన సంకటాల నుంచి బయటపడతాము. నిత్యం కూడా ఇలాంటి దీపారాధన చేయొచ్చా అండి వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలోనే అంటారు? ఈ శ్రావణ మాసం కాదమ్మా, నిత్యం కూడా చేయొచ్చు. శుక్రవారం చేయొచ్చు. గురువారం రాత్రి చాలా ప్రాముఖ్యం ఇటువంటివి చేయటం. సాయం సంధ్య టైంలో దీపారాధన చేసుకుంటూ ఉంటాం కదా, సో అప్పుడు పెట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనకు లక్ష్మీ పూజలన్నీ కూడా రాత్రిప్పుడే చేస్తాము. లక్ష్మికి ప్రీతి అయినటువంటి రాత్రి. అమ్మవారు సింహలగ్నంలో జన్మించింది స్వాతి నక్షత్రంలో అని మనకు దీపావళి రోజు ప్రాముఖ్యంగా చేసుకుంటాం. అందుకని సింహలగ్నం స్వాతి నక్షత్రం అర్ధరాత్రి వస్తుంది. అది అందరూ అర్ధరాత్రి వరకు కూర్చొని పూజలు చేయమంటే చేయరు ఆ రోజు. ఏదైనా సాయంత్రం చేసుకుంటాం, లేకపోతే రాత్రి అయిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత చేసుకుంటా అంటారు. అర్ధరాత్రి సింహలగ్నంలో శ్రీ సూక్త పారాయణం చేయటం కానీ, ఆ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ శ్రీ సూక్త పారాయణం చేయటం చాలా చాలా ప్రాముఖ్యం. అది అయితే లక్ష్మీదేవి ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో పుట్టారని హోలీ అప్పుడు కూడా అంటూ ఉంటారు కదా, మరి అదేంటంటే? అంటే ఇక్కడ ఏంటంటేనమ్మా, స్వాతి నక్షత్రంకి ఏంటంటే సముద్రం నుంచి ఉద్భవించింది స్వాతి నక్షత్రం రోజు. అది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, స్వాతి నక్షత్రంలో ఉద్భవించింది అమ్మవారు సముద్ర గర్భంలో నుంచి. ఈ ఉత్తరా ఫల్గుని నక్షత్రం ఏంటి అంటే, అమ్మవారు ప్రకటిత రూపం ఎప్పుడు ప్రకటించింది తన యొక్క అవతారాన్ని అంటే ఉత్తరా ఫల్గుని నక్షత్రం. ప్రకటితం అంటే ఏంటండి, ఇక్కడ మళ్ళీ దానికి ఒక సందిగ్ధం ఉండొచ్చు మీకు. అమ్మవారు కుంకుమని సాంప్రదాయంగా పెట్టుకునేది ఉత్తరా ఫల్గుని నక్షత్రం. శాంత స్వరూపంగా అమ్మవారు చాలా చిన్ముద్రతోని బాగా చిన్ముద్ర హాసంతో ఉంటుంది అని అంటారు. ఈ హోలీ పండుగ రోజు ఉత్తరా నక్షత్రం రోజు కొల్హాపూర్లో చాలా విశేషంగా చేస్తారు జయంతోత్సవాన్ని. ఈ యొక్క చాలా ప్రాముఖ్యం ఏంటంటే, ఉత్తరా నక్షత్రంలో జన్మించడం వల్ల వాళ్ళకు కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీరు అడిగారు కాబట్టి, ఈ ఉత్తరా నక్షత్రానికి సంబంధించి అమ్మవారు పద్మావతీదేవి ఉద్భవించింది. అమ్మవారు కోపగించుకొని వెళ్ళిపోయినటువంటి నక్షత్రం ఎక్కడికి? కొల్హాపురం మహాలక్ష్మి. అందుకని ఉత్తరా నక్షత్రం కొల్హాపురం మహాలక్ష్మి. అక్కడ అష్టాదశ శక్తి పీఠాల్లో కానీ ఉత్తరా నక్షత్రంలో అక్కడ ప్రకటితం ఉంటుంది. అందుకని అది చాలా ప్రాముఖ్యంగా అక్కడ చేస్తారు. ఓకేనండి. సో 2 కూడా ఇంపార్టెంట్ అయిన తిథులే అన్నమాట. ఇప్పుడు శ్రావణ మాసంలో మరి ముఖ్యంగా అంటే సింహరాశి స్వాతి నక్షత్రం కాబట్టి ఈ విధంగా ఆచరించాలి. అంటే ఇది దీపావళి రోజు వచ్చేదమ్మా. మీరు అడిగినటువంటి సందేహం ఏంటి అంటే, స్వాతి నక్షత్రం సింహలగ్నంలో ఉద్భవించింది అని మీరు అడిగారు కాబట్టి, రాత్రి సమయంలోనే ఎందుకు చేయాలంటే లక్ష్మీ వారాల్లో అంటే అందుకని చేయమన్నా. అలాగేనండి. సో పూర్తి వివరాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్కారం.